అనసూయ భరద్వాజ్ దాఖలు చేసిన కేసు వ్యవహారంలో ఆర్జే శేఖర్ భాష ఘాటుగా స్పందించారు. శేఖర్ భాష స్వయంగా కమిషనరేట్కి వెళ్లి పోలీసులను కలిశారు. అనంతరం బిగ్ టీవీతో మాట్లాడాడు శేఖర్. అనసూయపై తాను ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చెయ్యలేదు అని స్పష్టం చేశాడు. ఒక తండ్రిలా పద్ధతిగా దుస్తులు ధరించమని చెప్పడం తప్ప అని ప్రశ్నించాడు శేఖర్ భాష. మంచి మాటను కూడా బూతుగా చిత్రీకరిస్తూ తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం జడ్జి వరకు వెళ్ళాలి అని, అక్కడ వచ్చే తీర్పు కొందరికి గుణపాఠం కావాలి అని డిమాండ్ చేశాడు. ఒకవేళ తనపై పెట్టిన కేసు తప్పుడుది అని తేలితే తను కూడా అనసూయపై చట్టపరంగా ముందుకు వెళతాను అని శేఖర్ భాష అంటున్నాడు. శేఖర్ భాష బిగ్ టీవీ ప్రతినిధితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చూద్దాం. పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ నటి యాంకర్ అయినటువంటి అనసూయ దాదాపు 74 మంది మీద అయితే కేసు పెట్టింది. అందులో సోషల్ మీడియా ఫేమ్ అయినటువంటి శేఖర్ భాష గారు కూడా ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఆయన ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ కావడం జరిగింది. అసలు ఆయన ఎందుకు వచ్చారు ఏంటని వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం శేఖర్ భాష గారు ఉన్నారు. భాష గారు చెప్పండి, కమిషనరేట్ మీరు వచ్చారు, వాళ్ళు పిలిచారా లేకుంటే మీరే వచ్చారా, అసలు ఎందుకు వచ్చారు? నేనే వచ్చాను. చేసిన తప్పు కనుక్కోవడానికి వచ్చాను. వచ్చి అడిగిన తర్వాత చూపించారు, ఇదిగో మీ మీద ఇచ్చిన అంటే ఎఫ్ఐఆర్లో ఉన్నదే. దాంట్లో నా మీద ఏదో 2 లింకులు పెట్టారు. ఆ 2 ఇంటర్వ్యూస్లో, ఆ ఇంటర్వ్యూలో నేను ఎక్కడా కూడా ఒక ఫుడ్ మాట్లాడలేదు. బట్ స్టిల్ నేను ఆ ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను. నేను పంపిస్తాను, నేను అరెస్ట్ చేస్తానన్నా, నా జడ్జి తీసుకెళ్తాను, నేను రెడీ అని చెప్పి వచ్చాను. దాంట్లో అంటే సార్ ఇది ఎఫ్ఐఆర్ అనేది కంప్లీట్ చేసుకుంటూ మేము తీసుకోవాలి, దాన్ని ఎంక్వైరీ చేస్తాం, దాని తర్వాత విచారణ జరుగుతుంది. సో మీకేమైనా అనిపించిందా అంటే నేను ఎంక్వైరీ చేస్తాను సార్, ఆవిడకి ఏం అభ్యంతరంగా ఉందో మేము వెళ్ళి ఆవిడ స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా విషయం చేస్తాను. నేను వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం నేను చూస్తే నేను చాలా క్లియర్ కట్గా ప్రస్తుతం సమాజం నాశనం అయ్యే పరిస్థితికి వస్తుంది. ఇటువంటి దుష్ప్రచారం పద్ధతిగా బట్టలు వేసుకోమ్మా అని చెప్తే కూడా అది పెద్ద బూతులాగా చిత్రీకరించి దాన్ని చేస్తున్నారు. అది విచ్ ఇస్ రాంగ్. ఎవరికైనా వాక్ స్వప్నం ఉంటుంది. వాళ్ళకి ఇలా పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పే హక్కు ఎవరికైనా ఒక తండ్రిలాగా ఎవరైనా సరే చెప్పచ్చు, దాంట్లో తప్పే లేదు అని చెప్పి మనం చెప్తే ఇది కాదు, చెప్పకూడదు. పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పే హక్కు ఎవరికి లేదు, లేకపోతే కేసులు పెడతాం. సో ఇది ఏ రకమైననేమో నాకు మీరే చెప్పాలనుకున్నాను. సో ఇట్ రిఫ్లెక్ట్. సో 2 లింకుల్లో కూడా అదే ఉన్నాయి. 2 ఛానల్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ నాకు తెలిసి అయితే నాకు తెలిసి కాదు, కంప్లీట్గా చూశాను. ఆయన కూడా ఏమనిపించలేదు సార్ మీరు తప్పు చేశారని ఆయన కూడా అన్నా. చూద్దాం. అంటే నేనేమో కోరుకున్నానంటే ఇక్కడ కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే పోలీసులు బయటకు వచ్చి మీడియాలో మాట్లాడేది ఈ కేసు గురించి, ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏంటన్నా సరే. బట్ నేను ఖచ్చితంగా జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నాను. జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే తీర్పు అనేది ఒక చెంపపెట్టులాగా ఉండాలి. నేను నమ్ముతున్నాను, నేను బలంగా నమ్ముతున్నాను. నేను సమాజం పక్కన నిలబడ్డాను. ఒక బెటర్ సమాజం కోసం నా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలనే ఒక మంచి కోరికతో నేను చేస్తున్న ప్రయత్నం ఇది. అంటే ఆవిడ సెక్సువల్ హెరాస్మెంట్ వంటి కేసులు పెట్టారు. ఆవిడని అంతలా ప్రభావితం చేసినటువంటి వర్డ్స్ ఏంటి, మీరు అంతలా ఏం యూజ్ చేశారని ఇంకా దాన్ని సమర్థిస్తున్నారు. అసలు అంటే నేనే కాదు కదా, 70 బాగున్నారు. దాంట్లో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చేమో దానికి సంబంధించిన సెక్షన్ అనొచ్చు. కానీ ఇది ఏంటంటే ప్రతి ఒక్కడికి ఈ సెక్షన్ అని చెప్పి ఇండివిజువల్గా రాయరు పోలీసులు. సో మరి అది ఎవరి కేటగిరీలో పడిందో నాకు తెలియదు. నాకైతే అప్లై అవ్వదని నేను అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం శివాజీ గారిపై చేసిన వ్యాఖ్యల నుంచి స్టార్ట్ అయిపోయింది ఇదంతా వరద మొత్తం. అయితే సేమ్ అలానే అనసూయ గారు కూడా గతంలో రాశి గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి ఆవిడ సారీ చెప్పారు. అదేవిధంగా ఈ శివాజీ గారు కూడా బహిరంగంగా సారీ చెప్పారు. ఏం చెప్తారు మరి ఇప్పుడు? ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి నా మీద కేసు వచ్చింది. బయటకు తీసుకొచ్చింది ఎవరు? రాజుగారి ఫలాలన్నా లేకపోతే ఆవిడ సౌకు పళ్ళని చెమ్మే పడిందని చెప్పినా కూడా. సో ఇప్పుడు నేను నిజాలు నేనైతే బయటకు చూపించి మాట్లాడుతున్నాను కదా, అది జీర్ణించుకోలేకపోతున్నాను. బేసికల్లీ 4 బూతులు తిట్టిన వాడికన్నా నిజం మాట్లాడేవాడు లాజికల్గా తీసి ఇదిగో నేను చేసిన తప్పని చూపించడం అనేది వాళ్ళకి, అంటే తప్పుని చూపించడం అనేది నేను చేసిన తప్పు అన్నమాట. ఇదిగో అమ్మ రాజుగారి ఫలాలు ఏంటి, ఈ ఏంటి, చిన్నపిల్లల మూతి మీద ముద్దులు ఏంటి, లేకపోతే కావాలని స్విమ్మింగ్ సూట్లు ఉన్న ఫోటోలు రెచ్చగొట్టే విధంగా మై బాడీ మై ఇది అని చెప్పి నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆ నెక్స్ట్ డే కావాలని రెచ్చగొట్టడానికి చేసిన పని కదా ఇది. సో ఏంటి ఇవన్నీ అంటే మీరు చేసే తప్పుల్ని మేము ఎత్తి చూపిస్తే దాన్ని ఆపడం కోసం కేసులు పెట్టి భయపెట్టి ఏదో రకంగా చేయాలనుకుంటున్నాం. కేసులకు భయపడాడు ఎవ్వరు లేడు ఇక్కడ. మీరు కేసులు పెడతారా, ఎక్కడ పెడతారు పెట్టండి, నా స్టాండ్ ఇదే.
ఖచ్చితంగా నేను అన్న ప్రతి మాట మీద నిలబడతాను, ఎక్కడికైనా వస్తాను. అంటే భయపడడం అనే ఒక వర్డ్ మీరు యూజ్ చేశారు కాబట్టి మీతో పాటు మరో 73 మంది పైన కూడా కేసులు పెట్టారు. ఎవరు కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు, మీరు ఒక్కరే వచ్చారు. దాంతో కూడా వాళ్ళు పిలవకపోయినా మీరే వచ్చారు. ఏమని చెప్పుకోవచ్చు దాన్ని? అంటే ఇప్పుడు చాలా మంది తెలిసిన పోసుకున్నాను, ఫస్ట్ టైం ఉండొచ్చు, నాకు ఇది కొత్త కాదు కాబట్టి నేను తెలుసుకున్న చట్టం ఏంటంటే మీరు ఎవరన్నా సరే మీ మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని సంప్రదించడం అనేది మీ బాధ్యత కూడా అవుతుంది. అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని సంప్రదించి అన్నీ చేయరు చాలాసార్లు. సో మీరు రావడం అనేది ఒక సిటిజన్గా మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది, అంతేగాని వాళ్ళు పిలిస్తే వద్దాలే అనేది కూడా కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఆర్ పెడితే ఏమవుతుందిలే, మన దాంట్లో ఏం లేదులే, దమ్ము లేదులే అని చెప్పి మనం వదిలేయకూడదు. ఈ తప్పు లేకుండా మేము మీ మీద ఎవడన్నా ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టాలి? తప్పు చేయనప్పుడు ఎక్కడో ఉండకండి, వచ్చి అడగండి, గట్టిగా నిలదీయండి. అది ఎవరైనా సరే మనం భయపడాల్సిన ప్రసక్తే లేదు, ఎవ్వరు భయపడకండి దయచేసి. సరే వింటున్నారుగా మొత్తంగా తను ఎలాంటి అంత సెక్సువల్ హెరాస్మెంట్ పెట్టాల్సినటువంటి వ్యాఖ్యలు నేనైతే ఏమీ చేయలేదు. నేను చేయకపోయినా కూడా ఎందుకు నా పైన సెక్సువల్ హెరాస్మెంట్ లాంటి అంత పెద్ద కేసు పెట్టాల్సిన అవసరం వచ్చింది అంటూ కూడా నేను అడగడానికి కమిషనరేట్కి వచ్చాను. ఖచ్చితంగా విచారణలో ఒకవేళ ఫర్దర్గా నోటీసులు ఇచ్చినా కూడా తప్పకుండా నేను సహకరిస్తాను. అదేవిధంగా ఒకవేళ ఈ కేసు నా పైన పెట్టినటువంటి కేసు తప్పు అని నిరూపిస్తే ఒకవేళ ప్రూవ్ అయితే నేను కూడా ఖచ్చితంగా రివర్స్ అనసూయ పైన అయితే కేసు పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుందంటూ కూడా శేఖర్ భాష చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సురేష్ తో అక్రమిక్ టీవీ, హైదరాబాద్.